ఇక అబద్ధపు హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్తో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ వైఫల్యాలను అడుగడుగునా ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మీకు తెలుసు ఈ రోజున బోన్పల్లి డివిజన్ కానీ సురువు చేస్తే కేబీబీ కాలనీ 9 డివిజన్లు 22 నెలలు కంప్లీట్ చేసుకొని 23 నెలలకు వెళ్తున్నాం. ఇంకా బహుశా ఇంకొక 4 రోజులు 10 రోజులు అయితే వెళ్ళిపోతాం. ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా అనేది కూడా మీరే చూస్తున్నారు. మనం చేసిన బ్రిడ్జులే, మనం చేసిన వాటరే, మనం చేసిన కేటీఆర్ చేసింది, కేసీఆర్ చేసింది, ఇవి తప్ప కొత్తగా ఏమైనా చేసిండ్రా అంటే మీరు చెప్పండి. మీ సొంతంగా ఒక్క జీరో. దేశం మొత్తంలో కూడా ఒక కళ్యాణ లక్ష్యం అనేటువంటిది 29 రాష్ట్రంలో ఏకైక పార్లమెంట్, ఏకైక తెలంగాణ రాష్ట్రం అంది. పెట్టినవారు కేసీఆర్. 10,000 రూపాయలు ఏదైతే రైతు బంధు ఇచ్చిండో ఏ దేశంలో ఉందా? ఎవరు పెట్టిర్రు? పింఛను 200 రూపాయల పింఛన్ని 2,000 చేసింది ఎవరు? మీకు గర్వంగా చెప్పుకునేది ఎవరికైనా ఉందిరా? హైదరాబాద్లో లేకపోతే కుక్కడపల్లి గల్లెకేసుకొని చెప్పేటప్పుడు అంటే ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప ఎవరికి చెప్పలేదు.